కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అట్టహాసంగా వీర్నాల ఫౌండేషన్ సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. మచిలీపట్నం నోబెల్ కాలేజ్ గ్రౌండ్లో ఆటపాటలతో 2 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, వీర్నాల ఫౌండేషన్ చైర్మన్ వీర్నాల బాలాజీ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ హాజరయ్యారు. సంబరాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో పెద్ద ఎత్తున మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల యువతీ యువకులు పాల్గొన్నారు. ఇక పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. బాలాజీ గారు అమెరికా వెళ్ళి కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత ఎంటర్ప్రెన్యూర్గా మారి అమెరికాలోనే పలు బిజినెస్లు స్థాపించి అలాగే ఇండియా మీద అభిమానంతో ఇండియాలో కూడా బిజినెస్లు కంటిన్యూ చేసి ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత ప్రజాసేవ చేయాలనే భావంతో వీర్నాల ఫౌండేషన్ పెట్టి పేదవారికి చదువుకోవటానికి కానీ పేదరికం వల్ల వాళ్ళు వచ్చే ఇబ్బందుల్ని ఆదుకోవటానికి కానీ వీర్నాల ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సహాయం చేయడం జరిగింది. మరి అంతమందికి సహాయం చేయడానికి మాత్రమే ఈ వీర్నాల ఫౌండేషన్ పెట్టారు. అలాగే క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసం క్రీడలు కూడా పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ చదరంగం కానీ ఇలా చదువుకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలను పెట్టి విద్యార్థుల ప్రతిభని వెలికి తీయటానికి మరి లాస్ట్ ఇయర్ కూడా హిందూ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు కూడా రన్ 2K రన్ ప్రారంభిస్తున్నారు. మరి ఒక ఆర్థికంగా ఎదిగిన తర్వాత సేవాభావాన్ని మనసులో పెంచుకుని ప్రజలకు సేవ చేస్తూ అందులో మచిలీపట్నానికి చెందిన వ్యక్తిగా మచిలీపట్నం కూడా పూర్వ వైభవం కలగాలని చెప్పి బాలాజీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ ఈ ఫైనల్ డే ఈ స్టెమ్ స్పోర్ట్స్ అండ్ స్టెమ్ కి సంబంధించిన ఈ ఫైనల్ డేలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు కావచ్చు, మన ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణప్రసాద్ గారు కావచ్చు, అలాగే మన డీసీఎంఎస్ చైర్మన్ గారు మా ఆర్కే గారు కావచ్చు, అందరికి కూడా మా వీర్నాల ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అండ్ మేము చేసి మీరు కూడా ఇలా వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఎంతో మంది స్ఫూర్తిదాయకం పొందుతారని మా గట్టి నమ్మకము. రేపు జరగబోయే ఇది 2 రోజులు అయ్యాయి. నెక్స్ట్ రేపు 3K రన్ ఉంది. అది మన జిల్లా పరిషత్ నుంచి కొనే సెంటర్ వరకు. రేపు కూడా దాదాపు 3000 మంది రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. రేపు కూడా భారీగా జనాలు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఎల్లుండ ఆడవాళ్ళకు కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ముగ్గురు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అది మన గూడూరు జెడ్పీహెచ్ఎస్ లో ఎల్లుండ 12వ తారీఖున ముగ్గురు పోటీలు, రంగోలీ కాంపిటీషన్స్ కూడా జరుగుతుంది. అండ్ మేము చేస్తున్న వీటిలన్నింటికి ఆదరిస్తున్న అంటే జనాలు కూడా అంతే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో పార్టిసిపెంట్స్ అందరికి కూడా మా తరఫున కృతజ్ఞతలు. అండ్ వచ్చిన గెస్టులు అందరికీ కూడా మా వీర్నాల ఫౌండేషన్ చెప్పుకోండి. సాధారణంగా పండుగ వచ్చిందంటే అందరూ ఏం చేస్తారంటే కోడి పందాలు లేకపోతే ప్యాకెట్లు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్న ఈ సమయంలో ఇరువులతో కూడినటువంటి ఇలాంటి ఆటల పోటీలు పెడతాం. కబడ్డీలో ఎంతో మంది మరి గెలిచినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం, ఈ మరి చెస్ ద్వారా అలాగే ఎస్ఏ రైటింగ్ ద్వారా ఇవన్నీ కూడా పెట్టి రేపు పొద్దున్నేమో 3K రన్ను, ఎల్లుండేమో ఆ యొక్క గూడూరులో ముగ్గులు పోటీలు ఇవన్నీ చూస్తుంటే మచిలీపట్నంలో ముందుగానే వచ్చేసింది సంక్రాంతి. ఇవన్నీ నిర్వహించాలనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి నా యొక్క నియోజకవర్గాల్లో నా బిడ్డలకి నేను ఎంతో కొంత చేయాలి, నేను వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలని ఎదిగిన తర్వాత అలాంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇలాంటి ఆలోచన కలిగిన బాలాజీ గారికి వాళ్ళ తల్లిదండ్రులను కూడా మరి మెచ్చుకోవాలి. ఇలాంటి బిడ్డని మచిలీపట్నానికి ఇచ్చినందుకు ఆయన వెనకాల సహకరిస్తున్న సతీమణికి అందరికీ కూడా